sometimes 1 week or 10 days there is no motion. వారం 10 రోజులు ఆర్ లూజ్ మోషన్స్ రెండింటిలో ఏదైనా సరే నీళ్ళ వేసినప్పుడు కానీ. వై ది టూ ఎక్స్ట్రీమ్స్? బికాస్ ఓపియం పేషెంట్స్ ప్రొడ్యూస్ ప్యారలైజ్డ్ కండిషన్ ఆఫ్ ఇంటెస్టైన్స్ అండ్ రెకమెండ్ అయినా రెండింటిలో ఏదైనా రావచ్చు, అదైనా రావచ్చు, ఇదేం రావచ్చు. And in cases of constipation, even though you apply enema and other methods, this stool is to be mechanically removed. Enema చేసినా కూడా విరేచనం బయటికి రాదు, తీయించాలి, లాగించాలి బలం. Why? It is made up of balls like marbles, గోళికాయలాగా పెంటికల్లాగా ఇలా తయారై ఇలా కట్టి ఉంటుంది, అది బయటికి రాదు. అండ్ ది anus has no capacity to contract and expand, so it is to be removed. This is opium. ఓపియం టైఫాయిడే కాదు, ఏదికైనా ఈ లక్షణాలు ఏముంటాయి, కానీ టైఫాయిడ్ మనం చెప్పుకుంటున్నాం. లైక్ దిస్ you should have a comparative study of drugs whenever you come to names like typhoid, paralysis, etc. So 5 minutes recess and then we will go to the philosophy today. After completing the study of bryonia, before we take up any other drug, let us spend 10 minutes on the subject of bryonia in the light of diabetes. A very useful. బ్రయోనియాను దృష్టిలో పెట్టుకుని మధుమేహ వ్యాధిని అర్థం చేసుకుంటాం. One diabetes patient will be having the following symptoms: abnormal thirst for cold water, feeling sick and weak. మొదటిది విపరీతమైన దాహము, సన్నీలు కావాలని అను కోరిక. రెండవది సుస్థిగా ఉండుట, నీరసముగా ఉండుట. ఆల్మోస్ట్ ది ఫెలో విల్ బి హ్యావింగ్ దిస్ ఫీలింగ్ కంటిన్యూస్. Third, it is natural for a person to feel sick and weak when he is in acute disease. When he is not having an acute disease, when he is going to the office, etc., he just feels that he is too much obliged to do things. ఆరోగ్యంగా మామూలుగా ఉన్నాడని నేర్చేసుకునేటువంటి పద్ధతులు కూడా ఇప్పుడు ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, ఫోన్ చేయడానికి కూడా వాడికి కోరుకున్నాడు, నీరసంగా. స్వెట్టింగ్, చెమటలో, గ్రీజీ టైప్ ఆఫ్ స్వెట్టింగ్, అంటే చెమటలో ఇట్లా చమురు తగులుతూ ఉంటాయి, మొహం అంతా చమురుగా ఉంటుంది. ఆయిలీ టైప్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ది స్కిన్ అండ్ ఆయిలీ స్వెట్టింగ్. కెనాట్ బేర్ హీట్, వేడి భరించలేడు. వంటింట్లో కానీ స్టవ్ దగ్గర కానీ దీపం కొంచెం ఎక్కువ వేడిగా ఉన్నా భరించలేడు. డిస్కంఫర్ట్ ఇన్ సన్, ఎండ వెళ్ళేటప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది. హీ ఫీల్స్ పఫీ అండ్ సఫోకేటెడ్, అంటే ప్రాణానికి ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది ఎండ ఉన్నంతసేపు. పెయిన్స్ ఆల్ ఓవర్, ఒళ్ళంతా కూడా నొప్పులు, ఇన్ఎవిటబుల్లీ దేర్ విల్ బి హెవీ హెడ్, తల బరువు, అండ్ సమ్టైమ్స్ హెడేక్, తలనొప్పి, కన్ఫ్యూజన్, బుర్ర పని చేయదు, వర్టిగో, పని తిరుగుతూ ఉంటుంది. కొంచెం ఒక అరగంట పని చేసిన ఆఫీసులో ఇలా తిరిగిపోతున్నట్టు ఉంటుంది. క్యాల్కులేషన్స్ చేస్తే అక్షరాలు కరిగిపోతాయి, అంకెలు ఉన్నట్టు కనిపించవు. ఒక అరగంట వరకు కనిపించేది పుస్తకం చదువుతుంటాయి. ఇవన్నీ షుగర్ ఇన్ యూరిన్ కానీ, తర్వాత సబ్సిక్వెంట్గా బ్లడ్ షుగర్ కానీ డెవలప్ చేయకముందు 15, 20, 30 సంవత్సరాల నుంచి కూడా ఉంటాయి క్రానిక్ కండిషన్లో. బట్ వీ డేర్ నాట్ కాల్ హిమ్ ఏ డయాబెటీస్ పేషెంట్ బికాస్ సైన్స్ హ్యాస్ నాట్ ఎట్ గ్రోన్ టు సచ్ అన్ ఎక్స్టెంట్. 10 ఏళ్ల ముందు వాడిని డయాబెటీస్ పేషెంట్గా కనుక్కునేటువంటి సైన్స్ ఇంకా మనకి డెవలప్ అవ్వలేదు, ఒక హోమియోపతి తప్ప. అంటే మనకి టెస్ట్లో కనిపిస్తేనే గ్రీనా, ఎల్లోనా, బ్రిక్ రెడ్డా, వెన్ ఇట్ ఈస్ టూ లేట్. అంటే
దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగాయి. దెన్ వీ బిగిన్ టు ఫైట్ విత్ యూరిన్. వీ కెనాట్ హెల్ప్ ది పేషెంట్. యూరిన్తోనే సరిపోయి మనకి. అప్పుడు ఏం కాదు, మొత్తం యూరిన్లో చేంజ్ చేసేటప్పటికి వాడు బాధరింగ్గా ఇన్క్యూరబిలిటీ దిగుతున్నాడు అని అర్థం. అందుకని డయాబెటీస్ వచ్చిన తర్వాత అది తగ్గించడం అనేటువంటిది తగ్గవచ్చు, తగ్గకపోవచ్చు. డాక్టర్కి తెలియదు, మనిషికి ఎవరికి తెలియదు, వాడికి తెలుస్తుంది. సామాన్యంగా తగ్గకపోవడమే ఎక్కువ వచ్చాక, ఎందుకంటే ఇట్ ఈస్ టూ లేట్. సో దిస్ ఈస్ ది పిక్చర్ ఆఫ్ diabetes that invites Bryonia into the picture. If the patient is lucky, the treatment is started quite early when the patient won't show sugar in urine. వీటితో పాటు ఇంకా మీకు యాడ్ చేసే సింటమ్స్ కావాలనుకోండి. వెరిఫికేషన్. సమ్మర్ బాయ్ జూన్ మధ్య నుంచి జూలై ఎండింగ్ నుంచి మొదలెడతాయి వీడికి కురుపులు, చెగ్గడలు. ఆగస్టు సెప్టెంబర్ మధ్యన ఇలా వీటి వేసుకుని సెకండ్లో వేసవకాలం కొంతమందికి అలా వేస్తాయి అనుకుంటూ ఉంటారు. వేసి తర్వాత ఏం చేస్తారు, సీక్వెన్స్ తెలియాలి. అది వేసిన వాళ్ళకే డయాబెటీస్ రావటం, తర్వాత కార్బంకిల్స్ రావటం, కార్బంకిల్తో చచ్చిపోవటం, మల్టిపుల్ యాక్సిస్ రావటం, తర్వాత ఒక్కొక్కప్పుడు యూరిన్ షుగర్ని మనం ఊరికే తగ్గించడం కోసం అని చెప్పి సంవత్సరాల తరబడి ట్రీట్మెంట్ వాయించేస్తే ఇన్సులిన్ మొదలైన వాటిలో బ్లడ్ షుగర్ రైజ్ అయ్యి యూరిన్ షుగర్ డౌన్ అయ్యి కాళ్ళు తిమ్మెర్లు, మందకొడి, స్పర్శ తెలియకుండా ఉంటాం, అరికాలు వేస్తే అరటిపండు తొక్క మీద వేసినట్టు ఉంటాం. ఇంకో 7-8 ఏళ్ళు అయ్యేటోడు గ్యాంగ్రీను, కాలు తీసేశారు, మనిషిని తీశారు. సో రిమెంబర్ దట్ ది కేస్ ఆఫ్ గ్యాంగ్రీన్ ఈజ్ ఏ ట్రాజెడీ విచ్ క్యారీస్ ఏ హిస్టరీ ఆఫ్ not less than 20 years of a drama. 20 ఏళ్ళ డ్రామా తర్వాత వచ్చే ట్రాజడీ గ్యాంగ్రీన్. క్యాన్సరు కనీసం 7 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి టిష్యూ, క్యాన్సరస్ టిష్యూ. అందుకని హనిమన్ అంటాడు, ఇఫ్ ది డాక్టర్ ఈజ్ ఏ డాంకీ ఫర్ 7 years దెన్ ది కేస్ బికమ్స్ క్యాన్సర్. అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్ మనం తెలుసుకునేటువంటి అవేర్నెస్ డెవలప్ చేయాలి. దెన్ ఓన్లీ వీ కెన్ క్యూర్ ఇట్. ఇవన్నీ ఈ డిసీజెస్ అన్నీ అంటే what we call incurable disease are only the ultimates, are the last steps of the process, a continuous process of chronic disease. వీడికి యూరిన్లో షుగర్ లేనప్పుడు మొదలు పెడతారు బ్రయోనియా. ఆఫ్టర్ ఆల్ ఒక 6 నెలలో ఏడాదో ట్రీట్మెంట్ జరుగుతుంది, పర్మనెంట్లీ ఈ షుగర్. ఇంకా వాడికి నో క్వశ్చన్ ఆఫ్ డయాబెటీస్. Or if at all there is a recurrence after 2 or 3 or 4 or 5 years ఉంటుందనుకోండి, that means Bryonia is not able to complete the case. You have to use 1 dose of natrum ureaticum 200, that will complete the whole case. చెప్పాం కదా బ్రయోనియాకి క్రానిక్ నేట్రమ్ యూరి కదా. అందుకని రికరెన్స్ కనుక ఉన్నట్లయితే నేట్రమ్ యూరి తగిలించేయండి. ఇంకా మళ్ళీ లైఫ్లో వాడికి అంటే నేట్రమూరు వేసిన తర్వాత ఆ డ్రగ్గు ఈ డ్రగ్గు ఊరికి 2-3 రోజులు ఏదో వేస్తుంటే పనిచేయదు. క్రానిక్ డిసీజ్ ట్రీట్మెంట్ జాగ్రత్తగా ఉండాలి. షుగర్ వస్తేనో వచ్చినా ఇదే ట్రీట్మెంట్. యూరిన్లో షుగర్ ఉన్నప్పుడు ది పేషెంట్ కమ్స్ టు యూ, బీ కేర్ఫుల్. ఇది బిగినింగ్ స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్. యూ హ్యావ్ టు ఆస్కింగ్ టు స్టాప్ ది అదర్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్. వాడు వేసుకుంటున్నటువంటి ఈ ఇన్సులిన్ కానీ డయానిల్ కానీ మొదలైనటువంటి ట్రీట్మెంట్ ఆఫ్ చేయించాల్సి వస్తుంది. ట్రీట్మెంట్ ఆఫ్ చేస్తే ఒక్కొక్కప్పుడు ఈ గోస్ ఇంటూ వీక్నెస్, ఆర్ సమ్టైమ్స్ ఈ గోస్ ఇంటూ డ్రౌజీనెస్ అండ్ డెబిలిటీ, సమ్టైమ్స్ ఈ గో ఇంటూ డయాబెటిక్ కోమా. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు, ఊరికి ఇష్టం వచ్చినట్టు రాపోయింది, మందు వేస్తున్నట్టు లాభం లేదు, వెళ్ళిపోతాడు పేరెంట్. ఫస్ట్ ప్రిన్సిపల్ మీరు చేయాల్సింది ఏంటంటే, మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ యూ స్టార్ట్ ట్రీట్మెంట్ ఓన్లీ ఇఫ్ ది పేషెంట్ ప్రపోజల్స్ టు స్టే ఇన్ ది టౌన్ వేర్ యూ ఆర్ స్టేయింగ్. రాజమండ్రి నుంచి నేను నెలకు మాట వచ్చి మందు పుచ్చుకుంటానంటే నెక్స్ట్ మంత్ రాడు, వాడు ఉండడు. అన్యంగా నడిచింది కానీ వాళ్ళు కనుక డ్రౌజీనెస్ కోమాలోకి వెళ్ళాడంటే ఇంకెవరు తీసుకొచ్చేందుకు ఏం లాభం లేదు. ఫ్రమ్ కోమా ఇట్ ఈస్ ఏ వెరీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యాపీ డేస్. ఇంకా మళ్ళీ పోతున్నట్టు కూడా తెలియదు. చల్లగా రబ్బర్ గొట్టాల్లోంచి వెళుతుంది ప్రాణం ఉత్క్రాంతి.
చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కేసు. స్పెషల్ కేర్. వెరీ డేంజరస్ సిచ్యువేషన్స్ ఆర్ ఫౌండ్ వెన్ ది ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ఎపిలెప్సీ ఈజ్ టేకెన్ అప్ బై హోమియోపతి. అక్కడ ఎందుకంటే ఎపిలెప్సీ జనరల్లీ ది ఫెలో విల్ బి అండర్ సెడేషన్ ఫర్ మంత్స్ ఆర్ సమ్టైమ్స్ ఇయర్స్ ఆర్ సమ్టైమ్స్ డికేడ్స్. వాడికి అలాగా ఆ గార్డినల్ మాత్రలు అవి పని చేయకపోతే కొన్నాళ్ళు టగ్రెటాల్ మాత్రలు, సాయంత్రం పూట డైలెంటిన్ సోడియం, పొద్దున గర్నాలు, ఇలా కొన్ని అనేక ఛందస్సులలో వాడబడుతూ ఉంటుంది. ఆ మాత్రలలో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏమిటో తెలిసినట్లయితే మనకి అవి చేసే హాని ఏమిటో తెలుస్తుంది. అంతకంటే క్రూడ్గా ఉన్నటువంటి నల్లమందు కానీ గంజాయి కానీ పుచ్చుకుంటాం తక్కువ హానికరం శరీరానికి. ఆ టాబ్లెట్స్ డైలీ వాడటం కానీ. ఆ టాబ్లెట్స్ ఎందుకు డైలీ వాడతారు ఎపిలెప్సీలో? టు పోస్ట్పోన్ ఆర్ నాట్ టు ఫేస్ ది ఫిట్స్. ఎవరీ ఫెలో నోస్, ఇంక్లూడింగ్ ది బెస్ట్ డాక్టర్, దట్ ఇట్ ఈస్ నాట్ ఎ క్యూర్, బట్ ఎవరీ ఫెలో ఈజ్ ఎ క్రిమినల్ సిన్నింగ్ అగెన్స్ట్ ఎ పేషెంట్. అంతకంటే మెథడ్ లేదు, ప్రతివాడికి తెలుసు. అయితే బాగా స్ట్రాంగ్గా ఉన్న కాన్స్టిట్యూషన్స్లో అర్లీగా స్పేరింగ్గా కనుక బిళ్ళలు కొన్నాళ్ళు అప్పుడు వారానికి ఒకటి 10 రోజులు కూడా వేస్తే వాడంతా వాడు సొంతంగా రికవర్ అయితే అవడానికి అవకాశం ఉంది. కానీ ది డోసేజ్ వీ ప్రిస్క్రైబ్ జనరల్లీ ది 50% ఆఫ్ ది డాక్టర్స్ ది డోసేజ్ దే ప్రిస్క్రైబ్ ఈజ్ టూ వెటర్నరీ ఫర్ ది హ్యూమన్ బీయింగ్ అండ్ దేర్ ఇస్ నో రికవరీ ఫ్రమ్ ది మెడిసిన్ దో దేర్ ఇస్ రికవరీ ఫ్రమ్ ది డిసీజ్. Remember, I have vast experience with epilepsy because I started my homeopathy with a case of epilepsy to my own son. Now I can stop it. Luckily, our cures in epilepsy, permanent cures till now, they number in thousands, exceeded hundreds, and we have records. Andukani, with some at least 0.2% authority, I can speak on epilepsy, not more than 0.2%. అంటే కేసు ఎక్కడుతుందో చెప్పచ్చు. మనం ఎపిలెప్సీ కేసుని హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు మాత్రం ఎపిలెప్సీ ఒకటి, డయాబెటీస్ ఒకటి. మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ ది పేషెంట్ ఈజ్ ప్రిపేర్డ్ టు స్టే ఇన్ యువర్ ఓన్ టౌన్ వేర్ హీ కెన్ రిఫర్ టు యూ అట్లీస్ట్ ఫర్ ది ఫస్ట్ 2 months. ఏం చేద్దా డయాబెటిక్ కోమా రావచ్చు, లేకపోతే ఎపిలెప్టిక్ స్టాసిస్ రావచ్చు, చచ్చిపోతాం ఇంకా మళ్ళీ లేరు. ఎపిలెప్సీలో ఆ బిళ్ళలు స్టాప్ చేసేటప్పటికి ఫిట్స్ వస్తాయి. కొంతమందికి మామూలుగా 2-3 రోజులు వచ్చి తట్టుకుంటారు. కొంతమందికి దే గోయింగ్ టు కంప్లీట్ స్టాసిస్ ఆర్ స్టూపర్. 13 రోజులు శ్వాసాన్ని గుండె కొట్టుకుంటాం తప్ప ఇంకేమీ లక్షణాలు లేవు, నిద్రలో ఉండిపోయింది. కాకినాడలో ఒక లెక్చరర్ గారి భార్య ఎపిలెప్సీ ట్రీట్మెంట్ హోమియోపతిలో వదిలిపెట్టేది. లక్కీగా అక్కడ 2 months కోర్స్ పెట్టి నేను ఉన్నాను, అంచేత ప్రతిరోజు అక్కడే ఉండి చూస్తూ ఉండేవాడు. 13 రోజుల తర్వాత మన ప్రపంచంలో వచ్చినాడు. నా ఒక్కర్స్ ఈజ్ హ్యాపీ. అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేసేటువంటి టేకప్ చేయడానికి ప్రిపేర్ అయి ఉంటేనే చేయాలి. సో ఇన్ డయాబెటీస్ యూ టేకప్ ది కేస్, గివ్ ది ఫెలో, find out the keynotes. That is, if the mind is lazy. పై చెప్పిన లక్షణాలన్నీ ఉండి మైండ్ లేజీగా కనుక ఉండకుండా హైపర్ యాక్టివ్ టెంపర్మెంట్ కనుక అయితే బ్రెయినియా నెవర్ రెస్పాన్స్ టు దట్ పర్సన్. కీనోట్స్ లేజీగా ఉండాలి, ఇందాక చెప్పినవన్నీ ఉండాలి. అప్పుడు give him Bryonia 31 dose and for 1 week alfalfa. That means nothing. And study the patient. The patient says, I feel better. About what? The patient develops the habit of keeping a test tube in the house and having a daily test of urine. He is badly educated. So after 1 week he says, nothing better. That means the color in the urine test. Ask him not to test the urine until you tell him again. మీరు టెస్ట్ చేస్తే
ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పారు. దెన్ ఆస్క్ హిమ్ హౌ ఇస్ యువర్ పెయిన్స్, బెటర్. హౌ ఇస్ యువర్ వీక్నెస్, వీక్నెస్ బెటర్. హౌ ఇస్ యువర్ థర్స్ట్, థర్స్ట్ ఇస్ బెటర్. హౌ ఇస్ యువర్ ఇంటేక్, అది ఎక్కువ ముఖ్యం ఈ కేసుల్లో. శుభ్రంగా ఆకలేసి ఆహారం తింటాం ఫర్ ది ఫస్ట్ టైం ఆఫ్టర్ 10 or 15 years ది ఫెలో బిగిన్స్. Because a bryonia diabetes patient will have no appetite. Now he develops appetite and he says, after so many years I am able to relish food once again. చిన్నప్పుడులాగా నాకు రుచిగా ఉందంటాడు ఆహారం. Sugar in urine, not less, it is sometimes more. When he came to you, it was only 1 place. But after 1 week, it is 2 places. The patient, with all disappointment, says, it is like this. But అది చూసి నీరైపోతాడు. నీరుడు చూసి నీరేయడని. Ask him not to test it. Then give him another dose of Bryonia 30. Wait for 1 or 2 weeks or 3 weeks until the patient says, I am once again weak. Then, after about 3 or 4 doses, the patient says, the dose has no effect. Then go to Bryonia 200. 1 dose. Wait for 1 week. He says wonderful improvement. Not in sugar in urine. Andro improvement ఏమీ ఉండదు. And then wait for 1 more week. Don't repeat. He says he is better. Wait for 1 more week. It may be 3 or 4 or 5 or 6 or 10 weeks. 1 dose will be working. Let him take alfalfa. Whenever he says I am bad, నాకు బాగా నీరసంగా ఉందండి, మళ్ళీ దాహం అది ఎక్కువ ఉంది, ఒడంటే నొప్పులుగా ఇవ్వండి. Give 1 more dose. And you will find that 200 won't work after some time. 200 వేస్తే మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్ 2-3 రోజులు ఆగి వచ్చిన బాధలు ఎక్కువగా ఉన్నాయండి అంటాడు. Then go to 1M. 1M will be sufficient for 2 or 3 or 4 or 5 months, a single dose. A minimum period of 1 month. Then you can repeat when he demands. It may be 2 or at the most 3 doses. The patient is cured. Because just a sign of cure every day, you wait and wait and wait, giving him alfalfa, tonic. Wait for 6 months, 10 months, 12 months, 1 year, 2 years, 3 years, 4 years. Ask him to meet you, giving him 1 month medicine, alfalfa. He says, I am all right. He says, I am all right for 2 years, 3 years, 4 years. That is what is called cure. See, don't grumble to give him alfalfa for a few years, because he should be under your guidance and observation. And after 2 or 3 years, ask him to go away and eat whatever he wants. Of course, many people, they dare not eat sugar because they are so much ill-educated about eating sugar. Brussels, I had one diabetes patient. He wanted Medornum. I gave him Medornum, a high potency, 2 doses to repeat after 6 months. 1 dose now and 1 dose after 6 months. Because we beat only after 1 year. And after 1 year I went there. The fellow said, I am no more a diabetes patient. The sugar is nil. My energy, everything all right. I am taking yogasanas and all that. I asked him, do you eat sugar? He said, no. I asked why. He said, I am a diabetes patient. I said, what do you mean by diabetes? I asked. He said, sugar in urine. Now, are you having sugar in urine? He said, no. How long since you are not having it? He said, about 9 months since. Then you are not a diabetes patient. Then he said, oh, that's it.
Then I asked him to eat sugar. He said no, because the sugar will come to the urine. అంటే ఏదో కన్నం పడ్డట్టు ఒంట్లో. Then I said, I will be here in Europe for 2 months. You start eating sugar from tonight. Then with great difficulty, with great reluctance and great fear, he started. And after 1 week, I asked him to test the urine. It was just urine and nothing else. After 1 month, now he says every year, when we meet, every year we meet there. He says, I am eating sugar. And I say, how sweet of you. So, one is milky. They ask you to not take sugar, or can you take almond? He can take, but an Indian will listen to you, but not an European, because he is too methodic about it. A Western Indian also, it is too difficult for you to ask him to eat sugar. Yes, we can ask a non-westernized Indian to eat sugar. He will believe you. Yes, normal. అవును. మధ్యలో ఏదైనా కంప్లైంట్స్ వస్తే ఆ కంప్లైంట్స్ బేరబుల్ కనుకైతే ఏ మందు వేయకూడదు. 2 రోజులు కానీ 3 రోజులు కానీ 2-3 మోషన్స్ అవుతుంటే ఏం వేయకూడదు. అట్లా కాకుండా ఏదన్నా సడన్ గా ఇన్ఫెక్షన్ వచ్చి 10-12 మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, సడన్ గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. హీ హ్యాస్ టు ఇంటర్ఫియర్ అండ్ గివ్ సమ్ మెడిసిన్, కంట్రోల్ ఇట్, అండ్ దెన్ స్టిల్ ఇఫ్ హీ వాంట్స్ బ్రయోనియా, లెట్ హిమ్ షో ది సిమ్టమ్స్, దెన్ ఓన్లీ యూ రిపీట్. అదేం పర్వాలేదు. Generally, there will be minor disturbances which need no medicine and you should not interfere. They will take their own care. Within a maximum period of 48 hours, slight fever or motions or some headaches, they will come and go away. They are signs of readjustment to the constitution. ఇది chronic disease మనం ట్రీట్ చేస్తున్న పద్ధతి అని మనం చెప్పింది. అండ్ yes, they are natural symptoms of the disease. They are not symptoms of diabetes. ఏమి ఇందాక మనం చూసుకున్న సిమ్టమ్స్ అన్ని ఇండివిజువలైజేషన్ సిమ్టమ్స్ కానీ డిసీజ్ సిమ్టమ్స్ కావు కదా. No, those symptoms plus diabetes. Diabetes is only to satisfy the patient and then, but we treated him with bryonia because he is a bryonia patient, not because he is a diabetes patient. అట్లా కాదు. మెంటల్ సిండ్రోమ్స్, then the results will be always hazy and doubtful. ఉండవు. బ్రయోనియా డయాబెటిస్ పేషెంట్ కానీ సల్ఫర్ కానీ పల్సడిల్లా కానీ ఉంటాయి. వీ హ్యావ్ టు ఇండివిజువలైజ్. అందరికీ ఎందుకు ఉంటాయి? ఉండవు. నెవర్. The diabetes, I will tell you. Now I will describe another diabetes patient. Lazy, not neat, not clean. తర్వాత cannot bear heat. Bryonia symptom. Cannot go into the sun. Burning of the body, especially head, hands, feet. తలకాయ కుర్ర మండుతూ ఉంటుంది పైన, ఈ చేతులు మంటలు ఉంటాయి, పాదాలు మంటలు ఉంటాయి, ఎండలో పెడితే షూర్గా ఉంటాయి. తర్వాత skin becomes red in sun. ఎండలోకి వెళ్ళొచ్చేటికి
చర్మం వరకే అవుతుంది. కెనాట్ స్టాండ్. 5 నిమిషాలు నుంచోబెట్టి మాట్లాడితే ఎక్కడ కూర్చుందామని చూస్తారు. నడుములు అవుతుంటుంది, పిక్కలు అవుతుంటాయి, కాళ్ళు అవుతుంటాయి. అండి ప్లీజ్ డిస్కంఫర్ట్ ఇన్ హీట్. ఎండ కానీ వంటింట్లో కానీ చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. వాంట్స్ కూల్ బ్రీజ్. ప్రయోజనం ఎలాగే ఉంటాడు. కెనాట్ స్టాండ్ హంగర్. హియర్ ప్రయోజనం ఈజ్ కాంట్రా ఇండికేటెడ్. కాస్త ఆకలిస్తే ప్రాణం దత్తట్లాడిపోతుంది. కొని ఈ fellow shivers and sweats when he is hungry. And this happens every day, especially between 10 and 11 a.m. You will never find these symptoms in ప్రయోజనీయ. కొన్ని ఉంటాయి దానికి దీనికి కామన్గా. అక్షిందంత కర్ణవంత సహాయ అంటే తలకాయ, చెవులు, కన్నులు, ముక్కులు ఉండడం మనిషి అందరికీ కామన్. కానీ కృష్ణాచార్యులు, సుబ్బారావు ఒకటి ఎట్లా అవుతారు? ఎవడి టోటాలిటీ వాడికి ఉంది. ఎలా అయితే కార్టూన్ పిక్చర్స్ వేసేవాడికి లైన్ ఫేస్లో క్యారికేచర్ పడతాడు, అది వేస్తే ఎన్టీ రామారావు వల్లనే కనిపిస్తూ ఉంటాడు. మరి ఇందిరాగాంధీ కనిపిస్తూ ఉంటుంది. అంటే వాడు ఆ లైన్ వేరు, వీడి లైన్ వేరు. ఆ ఒక్క లైన్ వేస్తే మిగతా అంతా తలా కళ్ళు అన్ని ఎట్లా వేసిన వాళ్ళు అవి పట్టుకోరు. టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ అంటే అది. తలకాయ ఇవన్నీ కామన్గానే ఉంటాయి అందరికీ. ఎందుకుండో బ్రెయిన్ ఎవడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత యువకులు మీద చేస్తాయి. కులాసగా ఉంటుంది, హాయిగా కూల్ బ్రీజ్. ఇందాక బాగా వచ్చింది చూడండి, అలాంటి దాంట్లో కనుక ఆరు బయట నడిచేస్తుంటే ప్రాణానికి హాయిగా కొడుతున్నట్టు ఉంటుంది. సల్ఫర్ వాడు పోనీ ఎండగా ఉందేనో కదరా, యూ ఫీల్ వెరీ హాట్ అండ్ పఫీ. ఇఫ్ యూ ఆస్క్ ది సల్ఫర్ ఫెలో టు గో ఇన్ rain, he can never venture to do so because he is once again chilly also. Ask the sulfur fellow to go in rain, he can never venture to do so because he is once again chilly also. వాడు వానలోకి వెళ్ళేటికి చలేస్తుంది, ఎండలోకి వెళ్ళేటప్పటికి చల్లగా ఉండాలంటాడు. చలిగాలి వేస్తే ఒప్పుకుంటాడు కానీ నీళ్లు పోస్తే ఒప్పుకోడు ఉంటుంది కదా. హీఈస్ ఎవర్స్ టు ఏ బాత్. ది సల్ఫర్ ఫెలో హీ నెవర్ లైక్స్ టు హ్యావ్ ఏ వాష్ ఆర్ ఏ బాత్. Now this fellow shows diabetes symptoms, and the 6th symptom will stand prominent in diabetic patients of sulfur. ఏది ఏమన్నా పడాలి బాబోయ్ అంటాడు, లేకపోతే కొలాప్స్ అయిపోతాడు. Can we get confused between these two fellows? And now we go to another. Now for this fellow you should use sulfur. You start sulfur with 30 and treat him in the same manner as you treated the ప్రయోజన patient. అలాగే ప్రయోజన ఎలా ఇచ్చారో అలాగే ఇచ్చుకుంటూ వెళ్ళాలి. కాకపోతే లాంగర్ ఇంటర్వల్ పడుతుంది ప్రయోజన కంటే సల్ఫర్, అది ఒకటి గుర్తుంచుకుని తొందరపడి లేకుండా ఉండాలి. తర్వాత తక్కువ డోసులు పడతాయి ప్రయోజన కన్నా సల్ఫర్, బికాస్ సల్ఫర్ ఈజ్ ఏ డీపర్ మెడిసిన్ అండ్ ఆల్సో ఏ మెడిసిన్ విచ్ హోల్డ్స్ ది కాన్స్టిట్యూషన్ ప్రొఫౌండ్లీ విత్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైమ్. A very long-acting and deep-acting remedy. Now we go to another diabetes patient. Pains all over, calm. ప్రసవించే వాళ్ళకి నొప్పులు ఎలా కామనో డయాబెటీస్ వాడికి కూడా పెయిన్స్ అలాగే కామన్. లేబర్ పెయిన్ సంజయ్ గారికి డయాబెటీస్ లేబర్. Worried. The fellow is always worried and shows anxiety, which you will never ever find in ప్రయోజన. और ప్రయోజన ఎవరు చిరాకు ఉండొచ్చు, డిజెక్షన్ ఉండొచ్చు, ఇరిటబుల్ ఉండొచ్చు, కానీ he is never worried and you will never find him anxious because he has no energy left. వాడికి యాంగ్షియస్ గా ఉండే అంత ఓపిక లేదు. వీడికి his energy is being wasted in anxiety.
Disturbances in sleep. నిద్రలో డిస్టర్బెన్స్ ఉంటుంది. హీ రోల్స్ ఇన్ బెడ్. ఇట్ని చెడు అట్ని చెడు పక్క మీద జోరీగల గుడ్డలే కొట్టుకుంటూ ఉంటాడు. అండ్ హీ గ్రోన్స్, హీ మోన్స్, ములుగుతాడు నిద్రలో తర్వాత పడపడపడా నిలుస్తుండు. గ్రైండ్స్ హీస్ టీ, పడుకునుతుండు. అంటే నాటకం రిహార్సల్ లాగా ఉంటుంది. కీచకుడు వేషం అర్థం దగ్గర రిహార్సల్ వేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కదా. సో డిస్టర్బెన్స్ ఇన్ స్లీప్. ఆల్ సార్ట్స్ ఆఫ్ డ్రీమ్స్, అనేక రకాల కళలు. ట్రైన్ యాక్సిడెంట్స్ సామాన్యంగా పోతూ ఉంటే వీడు ఎడుతున్న ట్రైన్ ఇంకో ట్రైన్ తనామని కొట్టుకుని తుంపులై పైకి ఎగిరినట్టు అక్కడికి ఓ నడుస్తాడు. ఎట్లా అని, లేదా గోదావరి నది మీద ట్రైన్ పైకి ఎగిరి కింద పడుతున్నట్టు దాంట్లోంచి ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. లేదా పరిగెడుతూ పెడుతూ ఉంటే కాలు దాని పక్కన బురద గుంట్లో పడ్డట్టు, బురద చాలా చిక్కగా ఉండి అందులో దిగిపోతున్నట్టు. అండ్ హీస్ మచ్ డిస్టర్బ్డ్. బట్ అరుస్తూ నిద్రలోంచి కళ్ళలో గ్రేస్తాడు. కళ్ళలోంచి వేక్స్ స్టార్ట్ చేయండి. ఇరిటబుల్. ఇక్కడ మీరు కొంచెం అడగాలి. బ్రూయిస్, ఒళ్ళంతా పచ్చిపుండులాగా ఉంటుంది. కెనాట్ బి టచ్. ఒళ్ళు ముట్టుకోనివాడు. ఆపోజిట్ ఆఫ్ బ్రైవరియా. వాడికి 4 కాళ్ళకి 4 పెట్టి మర్దన చేసి హాయిగా ఉంటుంది. చేతులకి 2, కాళ్ళకి 2 ఉన్నాం. గట్టిగా లైట్ ఇస్తుంది. సో గివ్ దిస్ ఫెలో ఆర్నికా స్టార్ట్ విత్ 30. అండ్ దిస్ ఫెలో ఆల్సో హ్యాస్ థర్స్ట్, మిస్లీడింగ్ థింగ్. దాహం వాడుకున్నట్టే వీడికి ఉంటుంది. గడగడ తాగేస్తుంటాడు. కానీ ఎక్కడ జాగ్రత్త పడాలి. మనకి డయాబెటీస్ ఒక్కటే కామన్ లేదు. ఇది ఎలా ఉంటుందంటే చెరుకు పానకం, పంచదార పానకం, బెల్లం పానకం, కళ్ళు, బీరు, సారాయి, ఇవన్నీ ఒక్కో సీసాలో పోసి అన్నిటికీ కూడా పైన పాయిజన్ అని రాసినట్టు. ఒకే లేదు. పాయిజన్ అనేది ఊరికే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ ట్రీట్మెంట్ కాదు. వీరికి treat him just as you have treated the Brahmaniya fellow and Sulphur fellow. He will be cured of his diabetes. He may require after some time, if there is a recurrence, he may require 1 dose of sulphur or 1 dose of tuja. పెద్ద డ్రగ్గులు ఉన్నాయి చూడండి. ఈ మామూలు డ్రగ్గులు కాక అంటే రికరెన్స్ వచ్చినప్పుడు క్రానిక్ డ్రగ్స్ ఉన్నాయి. ఇట్లా ఉంటాయి క్రానిక్ డ్రగ్స్. సల్ఫర్, టూజా, మెడోరినం, సిఫిలినం, సోరినం, క్యాల్కేరియా కార్, క్యాల్కేరియా ఫాస్, కాస్టికం, ఎల్యూమినా, సూప్రమెటాలికం, స్టానం మెటాలికం, ఆరం మెటాలికం, ఆర్జెంటినం. There are many such drugs which you will know in course of time. Remember them separately, because all of them have one symptom which is called periodicity, recurrence. ఏ డ్రగ్ అయినా క్యూర్ చేస్తే when a drug cures and there is recurrence, remember that drug has no symptom called recurrence. Therefore you have to select one of these drugs. Both. ఏది కావాలంటే చూసుకోవాలి. ఏంటి ఉండవు. కామన్ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. డిసీజ్ తాలూకు సిమ్టమ్స్ అని హోమియోపతిలో లేవు మనకి. we described only Brahmaniya symptoms, we described sulfur symptoms and we described arnica symptoms. Never. A Roustax diabetes patient can never show Brahmaniya symptoms. Mercury, for example, I will show you another patient of diabetes. Ivanni kuda medicines that complete the treatment of other drugs. Remember, ఈ లిస్టు
This is the list of medicines that may be required sometimes to complete the treatment of the other medicines. Afterwards we will go to them. Now there is another diabetes patient. Chilly. Cannot stand cold weather. Chali ఎక్కువ చలి భరించలేడు. All his sufferings increase in damp weather. తేమగా ఉన్నా తడిగా ఉన్నా వర్షం వచ్చినా బాధలన్నీ ఎక్కువ అవుతాయి. సెలైవేషన్ టూ మచ్. నోట ముడలా నీళ్ళు వస్తూ ఉంటాయి. మాసియా వికారంగా ఉంటుంది. నో రిలీష్ ఫర్ ఫుడ్. ఆహారం అంటే ఇష్టం ఉండదు. వీక్నెస్ నీరసం. క్విక్ బ్రీదింగ్ గుండె దబ్బోడలే. అగ్రవేటెడ్ ఫ్రమ్ మూవ్మెంట్. చదువుతుంటే ఎక్కువ స్వెట్ చెమటలు. స్మెల్ చెమటలు వాసనేస్తాయి. ఒళ్ళు వాసనేస్తుంది. ఎస్పెషలీ when he is sweating you find the smells of mercury vapors. మెర్క్యూరీ ల్యాబొరేటరీలో మెర్క్యూరీ వేపర్స్ వస్తుంటే ఏ వాసన ఇస్తుందో వీడి దగ్గర వాసన ఇస్తుంది. ఫైవ్ టీత్ లూజ్, గమ్స్ పెయిన్ఫుల్, డిస్కలర్డ్. గమ్స్ రంగు మారిపోతూ ఉంటుంది. బూడిద రంగు వచ్చేస్తూ ఉంటాయి. స్పాంజీ గమ్స్. టూత్ డీకే, ప్రీమేచ్యూర్ డీకే ఆఫ్ టూత్. చాలా అర్లీ స్టేజ్ నుంచి పళ్ళు డికే అయిపోతూ ఉంటాయి. పెయిన్స్ ఇన్ లైన్స్ హైస్. ప్రయోజన వాటి నొప్పులు వేరు, వీడి నొప్పులు వేరు. అండ్ స్మెల్ ఆఫ్ డీకంపోజింగ్ మీట్ ఫ్రమ్ ది బ్రెత్ అండ్ మౌత్. శ్వాసలోంచి నోట్లోంచి నీచు కుళ్ళుతున్న వాసన. నోటే ఏం తిన్నా గడ్డీలే ఉంటుంది. ఫీల్స్ ది టంగ్ హెవీ. నాలుక బరువుగా ఉన్నట్టును పెద్దదైనట్టు, ఆల్సో స్వెల్లింగ్. పెద్దదైనట్టు ఫీల్ అవుతాడు. సైకలాజికల్ ఫీలింగ్. ఇట్స్ నాట్ కరెక్ట్. నౌ దిస్ ఈజ్ ఎ డయాబెటీస్ పేషెంట్ హూ రిక్వైర్స్, యూ కెన్ నెవర్ మిస్టేక్ ది కేస్. A single dose of Mersal 6 will give you wonderful result first in the first 2 or 3 weeks. డిస్టింగ్విషింగ్ అంటే మరి ఇన్ని గ్రూప్స్ ఉంటాయి. మనం గ్రూపింగ్ చూస్తూ ఉండాలి. అంటే అన్లెస్ వీ సీ జనరలీ వీ సీ బ్రయోనియా ఆర్ సల్ఫర్ సిమ్టమ్స్, జనరలీ ఇన్ ట్రాపికల్ కంట్రీస్ వీఆర్ నాట్ ఇంక్లైన్ టు సస్పెక్ట్ డయాబెటీస్. So in the mercury patient, you will understand a mercury patient. Generally, you don't suspect a diabetes patient. And ఈ శరీరంలో షుగర్ లేదంటారు. అట్లాంటి పేషెంట్ ఎలా అప్రోచ్ అవుతారు? డాక్టర్ అది డైరెక్ట్ తీసుకుని ఇవే సింటమ్స్ వేరే డాక్టర్ ఈ శరీరంలో యూరిన్లో షుగర్ ఉండదు. ఉంటుంది. ఈ ఎర్లీ స్టేజెస్ there will be no sugar in the urine. తెలియక్కర్లేదు. పేషెంట్ క్యూర్ అవటం కావాలి కానీ డయాబెటీస్ క్యూర్ అయిందని గొప్ప డాక్టర్కి అక్కర్లేదు. డాక్టర్ కెన్ షుడ్ అండర్స్టాండ్ ఇట్. Diabetes or no diabetes, he is a mercury patient because according to homeopathy we have no diabetes patients. We have sulfur patient, bryonia patient and mercury patient only. Diabetes అనేది మనం పెట్టిన పేరు కానీ వాడు ఉంటూ ఉన్న జబ్బు కదా. తెలియక్కర్లేదు. మనకు కూడా తెలియక్కర్లేదు. ఇట్ మే అప్రోచ్ ఆర్ మే నాట్ అప్రోచ్. ఇప్పుడు ఈవెన్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ an experienced doctor, if you take a mercury patient, he is only a mercury patient and after 4 or 5 years he may be a diabetes patient or he may not be a diabetes patient. He may be also a patient of muscle or bone. Diabetes is only one of the possibilities. అంతేగాని డయాబెటీస్లోకి వెళ్ళి తీరాలని లేదు. అంటే ఇన్క్యూరబిలిటీకి వెళ్ళేటప్పటికి సామాన్యంగా ఇన్క్యూరబిలిటీలో ఉన్న ఆల్టర్నేటివ్స్ డయాబెటీస్ ఒకటి, లంగ్ ట్రబుల్స్ అవుతాయి, హార్ట్ ట్రబుల్స్ ఒకటి, రెస్పిరేటరీ ట్రబుల్స్ ఒకటి, లివర్ ట్రబుల్స్ ఒకటి, ఇలాగా ఇవన్నీ కూడా ఇన్క్యూరబిలిటీ యొక్క ఆల్టర్నేటివ్స్ తప్ప డిసీజ్ కావు. Diabetes definitely is not a disease, it is only a sign of incurability.
అంటే ఈ symptoms లేటర్ మోర్ 200. సింటమ్స్ నెగ్లెక్ట్ చేసినప్పుడు అది ఇన్క్యూరబిలిటీ వస్తున్నాయంటున్నారు. అది రాకుండా చూస్తూనే ఇవి సఫరింగ్స్ కదా, బికాస్ ది పేషెంట్ ఇమీడియట్లీ నోస్ ఇట్. Diabetes, a patient cannot know unless the doctor initiates the idea into his mind. బాధలు immediately the patient knows when there is trouble. He goes to the doctor. అంటే అప్పుడు ఏవో వేసేసుకుని అట్లా సపరేట్ చేసినప్పుడు ఇట్లాంటి when the patient is not treated on right lines, then the disease advances and then he will be a diabetes patient. Disease exists with the doctor, but always disease exists only in the form of psychological symptoms. Unless a drug is selected upon psychological symptoms, a chronic case can never be cured. అది మనం ఫిలాసఫీలో చెప్పుకున్నాం. అంటే సబ్జెక్టివ్ సిమ్టమ్స్ దొరికితే తప్ప క్యూర్ అనేది ట్రీట్ చేయడానికి వీల్లేదు. అది సో వీ హ్యావ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ఓన్లీ మెంటల్ సిమ్టమ్స్ ఇన్ ది బిగినింగ్. That means sure of curability. So this is about the approach to diabetes. Like this, when you study other drugs, you have more probability for diabetes in the patients of the following medicines also. Urke a medicines use cheskondi. Aa medicines diabetes variki vastayani matram anukokudu. Also phosphorus. Arsenic. Remember, if diabetes can be cured by Tuja, it means it can be cured by arsenic also. When arsenic fails, Tuja is required many times. Arsenic ante Tuja anedi automatically మీరు రెండింటికి చెప్పుకోవచ్చు chronic cases లో. Because arsenic is almost 1/3 of Tuja. And Tuja is the remaining 2/3. Depth లో కానీ clearing the case లో కానీ పవర్ లో కానీ. సో ఫాస్ఫరస్, ఆర్సెనిక్, క్రోస్టాక్స్, లెకాసిస్, లైకోపోడియం, లాక్టిక్ యాసిడ్, లాక్ క్యానినం, వీటిలలో మోర్ ప్రాబబిలిటీ ఉంటుంది. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వీటిలలో తగులుతారు. ఇందాక చెప్పిన డ్రగ్స్లోనూ వీటిలోనూ. యాసిడ్ ఫాస్. Remember, just as arsenic and Tuja are linked up, phosphorus and acid phos are also linked up. In almost all the chronic diseases where phosphorus is required, after a certain stage he may require acid phos, or a patient of acid phos may require after a certain stage phosphorus. ఈ లింకులు ఉన్నాయి వీటికి. Yes. One of the natron sulf, one of the rank cures. Natron mure. Natron sulf, there are doctors who use natron sulf for diabetes as a routine remedy. Diabetes కనిపిస్తే natron sulf ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే పని చేయదనుకోండి అట్లాగే. So these are a few notes about diabetes. By this time you have understood that the names like diabetes is only a myth. We treat the patient homeopathically and the result is they say that diabetes is cured. That's all. అది దీంతో ఇంకొక మెథడ్ ఫాలో అయితే చచ్చికి పెట్టుకున్న క్యూర్ అవుతుంది. అనదర్ డ్రగ్ ప్లీజ్ యాడ్ పల్సటిలా ఆల్సో, వన్ ఆఫ్ ద ర్యాంక్ డ్రగ్స్. పల్సటిలా. Now let us try to know how to study Roostok's material. ఇది ప్రయోజన కాజేషన్ రిలేషన్షిప్ చెప్పలేదా? సో we finish the causation about and the relationship about Bryannia also. One of the causation is sedentary life like Lakshanka etc. Sedentary life అంటే దేహమునకు కదలిక లేకుండా, పరిశ్రమ లేకుండా, దట్ లీడ్స్.
and worries, mental worries continuous, constant, they may lead to a bryonia condition. Living in hot areas. Sharrington చెప్పాడు, when people of colder countries live in hot areas, they have a chance of going into bryonia. And heredity, which cannot be called a causation. Heredity, these are the roughly the main causations. There are not many marked causations to bryonia. And drug relationship. Aconite plus means bryonia after aconite works wonderfully. If you add plus here, that means bryonia after a drug. If you put plus here, you should give the other drug after bryonia. Here, after aconite, bryonia cures wonderfully. Continuity ఉంది అనుకోండి. Most unbearable. The fellow is almost weeping and fainting. పంటి నొప్పితో కానీ, న్యూరాలజిక్ పెయిన్ కంటితో పోటు కానీ, తెలివి తప్పిపోతున్నంత నొప్పి వచ్చింది. You have to give aconite and nothing else. He is cured. But he is cured only symptomatically. జాగ్రత్తగా ఉండాలి. Now he wants either bryonia or sulfur. Because the action of aconite is to be established by bryonia or sulfur. Otherwise the toothache recurs with all its intensity, and a second time aconite acts with less efficiency because it is not a deeper drug. Like that, alumina. Serious neuralgic pains, నరం లాగడం మొదలైనటువంటి నొప్పుల్లో ఎల్యూమినా ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. సీరియస్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ ది నర్వ్ cured by aconite may require alumina when the pain belongs to the foot, especially of one toe or two toes. కాలి నొప్పి ఒక బటనవేలులో కానీ తర్వాత రెండో వేళ్లలో నుంచి కానీ నరాలు లాగుతూ ఉండి విపరీతంగా చాలా బాధ కలుగుతూ భరించలేని స్థితిలో ఎకనైట్తో క్యూర్ అయినప్పుడు ఎల్యూమినా. బికాస్ సిమిలారిటీ ఈజ్ దేర్ టు దీస్ సిమ్టమ్స్ విత్ ఎల్యూమినా. ఎల్యూమినాలో ఏమిటుంది సిమిలారిటీ? ఏ స్పాట్ విల్ బి దేర్ ఇన్ వన్ ఆఫ్ ది టో వేర్ ఇట్ ఈస్ నంబ్. ఒక కాలివేలు తిమ్మిరెక్కుతుంది, బండపారుతుంది. దెన్ వీ జస్ట్ నెగ్లెక్ట్ ఫర్ ఎ ఫ్యూ డేస్, అండ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ వీ వండర్ వై ఇట్ ఈస్ నాట్ గోయింగ్. తిమ్మిరెక్కితే మామూలుగా పోవాలి కదా, పోలేదు. నెల రోజులు పోలేదు. ఆఫ్టర్ 1 month it is there. After 6 months you find it increasing, the area increasing, and then after 1 year you find that it is advancing, and only after 1 or 2 or 3 years or 4 years you will understand that it is a slow creeping paralysis which is almost hopeless. In such conditions it is alumina that works along with the mental symptom called dream-like state. అది కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. ఎల్యూమినా మెంటల్ సిమ్టమ్ పట్టుకుంటాను. dream-like state. The fellow is not sure if we exist here or if it is a dream. He locks the door, goes a few yards and comes back home to find out if he locked it or not. Because he is not sure if it was only an idea or if it was an incident which happened a few minutes ago. అది చాలా కష్టం. ఈ కుర్చీ ఇక్కడి నుంచి దింపి ఇక్కడ వేశారనుకోండి, వేసినట్టు నాకు గుర్తుండాలి కదా. నేను మేడ దిగి ఎందు మెట్ల మీదకి ఎడుతూ ఉంటే, మీరు ఎవరన్నా నాతో మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ ఈ కుర్చీ తీసి ఇక్కడ వేద్దామని అనుకున్నానా వేశానా అనేది గుర్తుండదు. అయ్యేమి వాడు. Yes, that dream-like state means the fellow cannot remember if he was in the thoughts or dreams or in the real world in the past. అదే తాళం వేద్దామని అనుకున్నామా వేశామా అనేది వాడికి చచ్చినా తెలియదు 2 నిమిషాలు అయ్యాక. కొంతమంది
ఆఫీస్ స్థానం చేశారని చూసుకున్నాను మన ఆఫీస్ దాన్ని కూడా అధీనంలోకి అడ్రస్ చేస్తారు అదే అంటే after a few minutes, if they are sure that they have verified, you can never categorize them with L-Umina. After a few minutes, they should be not sure. They should be in doubt if they verified or not. Then it is L-Umina. But verify చేయాలి. చేసిన తర్వాత 2-3 నిమిషాలు వాకిట్లోకి వెళ్ళాక వెరిఫై చేద్దాం అనుకున్నావా వెరిఫై చేసామా వాడికి తచ్చిన గుర్తుండదు. అది L-Umina. So, it is one of the complementaries. Belladonna. Right. Belladonna plus Bryonia. Bryonia plus L-Umina. Please remember, write this to your head. That is, after aconite, Bryonium may be required to establish the action. After Belladonna, like that, Bryonia may be required. After Belladonna, like that, Bryonia may be required. And after Bryonia, L-Umina may be required. Like that. After Bryonia, Calcarea carbon may be required. Yes, that is one school of thought. Another school says that Bryonia and Calcarea are inimical. Therefore, it is better to give the benefit of doubt, not to use Calcarea after Bryonia. 2-3 డ్రగ్స్ దగ్గర కొంచెం డిఫరెంట్ చోట్ల ఉన్నాయి పెద్దవాళ్ళు. ఆ డిఫరెంట్ చోట్ల మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇటుకంటే అటు ఇవ్వటం మంచిది. సో సమ్ పీపుల్ opine that Calcarea completes the action of Bryonia, but according to many scientists of homeopathy, Calcarea disagrees with Bryonia. So let us not experiment. And Bryonia gives good results, especially after Bryonia, Lycopodium gives wonderful results. Calicarb also, after Bryonia. All mercury drugs after Bryonia. All mercury drugs after Bryonia. And also, Roostox after Bryonia. And Bryonia after Roostox. Wonderful result. In chronic disease also, a patient of Roostox may, after 1 or 2 years or 3 years, require Bryonia, his symptoms being changed. Or a patient of Bryonia may, after 2 or 3 years, require Roostox to complete the case. And also, a patient of Roostox or Bryonia may require many times sulfur to complete the case after 2 or 3 years. క్రానిక్ వెళ్ళిన తర్వాత కానీ వయసు తర్వాత ఎలా అవుతుందండి చూడండి Bryonia, then we give L-Umina, for example. But the complement respect ముందు Bryonia అయితే respect ముందు Bryonia ఎలా అవుతుందండి సాధారణంగా acute chronic. No, this has nothing to do with acute and chronic. This is only about complementary. That is, it may be from chronic to chronic. A Roostox patient, after 2 or 3 years of his treatment, chronic treatment, leads to Bryonia symptoms which may completely care. Or a Bryonia patient, after 2 or 3 years of treatment of Bryonia also, he requires Roostox. దానికి acute కానీ chronic అని కాదు. From chronic to chronic, he shows the symptoms. The whole picture is changed from one drug to another. నేను ఇందాక ఎకరైట్ అంటే బికాస్ ఇట్ ఇస్ అన్ acute drug. It is an example, that's all. All these things most probably they occur in treatment of chronic diseases. It may be after 6 months or 1 year, after 1.5 years, that a patient changes the symptoms of one drug and gives the symptoms of another drug. These are the probable drugs. They are called complementary. Alone. And opium, phosphorus, pulsatilla, very good complementary. And sepia. These are all very good complementaries to Bryonia. And Natramor is a chronic drug of Bryonia. Natramor is a chronic drug of Bryonia.
That means when bryonia is not able to complete the cure, natrum completes many times, more often than other drugs. So you specially remember the relationship between bryonia and natrum. Natrum is a chronic drug of many drugs. It is like a railway junction. Many people go from Ignatia, Hyoscyamus, that is Hysteria railway line. They may require nitromore to complete. This is from the town called gout or rheumatism. They may require a completion. Pulsatilla, they have hysterical alliances with Ignatia and Hyoscyamus. And pulsatilla people may require nitromure to get a cure. And Silesia people may require pulsatilla, or pulsatilla people may require Silesia, and Silesia people may require nitromore. So they are allied drugs. అంటే అన్నీ ఉండొచ్చు కదా, అన్నీ ఉండవు. మీకు రోడ్ మ్యాప్ లాగా ఎక్కడ ఉండవలసిన టౌన్స్ నేమ్స్ అక్కడే ఉంటాయి. 10 టౌన్స్ నేమ్స్ ఉన్నాయి కదంటే అన్నీ ఉంటాయి ఇక్కడ అనుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ నో ప్లేస్ హియర్ ఫర్ లేకసెస్. చూసారా, లేకసెస్ ఉంటే దానికి ఏముంటుందో పక్కన ఫ్రమ్ బెల్టోనా పీపుల్ మే రిక్వైర్ లేకసెస్. From Beltona, people may require calcareous, calcarea carp, calcarea fas. And after calcareous, people require lachesis. And after calcarea, people require tuberculum. And many times after tuberculum, people require lachesis. That's inkoki track. So, this track has nothing to do with this track. Like this, you have 20 or 25 tracks in all total. There are no inimicals to bryonia according to some scientists, but calcarea and bryonia should not be given one after another according to some people. So let us believe that we should not give bryonia or calcarea one after another. That's better. When bryonia is not able to complete the cure, natrum will complete many times, more often than other drugs. So, especially remember the relationship between bryonia and natrum. Natrum is a chronic drug of many drugs. It is like a railway junction. Many people go from Ignatia, Hyoscyamus, that is Hysteria railway line. They may require nitromore to complete. This is from the town called gout or rheumatism. They may require a completion. Pulsatilla, they have hysterical alliances with Ignatia and Hyoscyamus. And pulsatilla people may require nitromure to get a cure. And Silesia people may require pulsatilla, or pulsatilla people may require Silesia, and Silesia people may require nitromore. So they are allied drugs. అంటే అన్నీ ఉండొచ్చు కదా, అన్నీ ఉండవు. మీకు రోడ్ మ్యాప్ లాగా ఎక్కడ ఉండవలసిన టౌన్స్ నేమ్స్ అక్కడే ఉంటాయి. 10 టౌన్స్ నేమ్స్ ఉన్నాయి కదంటే అన్నీ ఉంటాయి ఇక్కడ అనుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ నో ప్లేస్ హియర్ ఫర్ లేకసెస్. చూసారా, లేకసెస్ ఉంటే దానికి ఏముంటుందో పక్కన ఫ్రమ్ బెల్టోనా people may require lachesis.
From Cantona, people may require calcarea carp, calcarea fast. And after calcareous, people require lacatic. And after calcarea, people require tuberculum. And many times after tuberculum, people require lacatic. That is incopitractor. So, this tract has nothing to do with this tract. Like that you have 20 or 25 tracts in all total. There are no inimicals to bryonia according to some scientists. But calcarea and bryonia should not be given one after another according to some people. So let us believe that we should not give bryonia or calcarea one after another. That's better.